అందరికీ నమస్తే. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష వారు కేజీబీవీలో ప్రిన్సిపాలు, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ వంటి పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ బేసిస్లో ఉమెన్ క్యాండిడేట్స్ నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. తూర్పుగోదావరి, బీఆర్ఏ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో తప్ప మిగిలిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. 2026-27 విద్యా సంవత్సర ప్రాప్తికి 352 టైప్ 3 కేజీబీవీల్లో ఈ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలను ఒక యూనిట్గా తీసుకొని పోస్టులను అయితే భర్తీ చేస్తారు. మొత్తం 299 పోస్టులు అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు 16, పీజీటీ పోస్టులు 98, సిఆర్టీ పోస్టులు 133, పీఈటీ పోస్టులు 52 ఉన్నాయి. మీరు ఇక్కడ జిల్లాల వారీగా కూడా పోస్టుల యొక్క సంఖ్యను మీరు చూడొచ్చు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, నంద్యాల, కర్నూలు ఈ 23 జిల్లాల్లో ఈ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. వీటినైతే మీ జిల్లాల వారీగా నెమ్మదిగా మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది చూడొచ్చు. ప్రిన్సిపాల్స్, పీఈటీ, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, పిఎస్, ఎన్ఎస్, సోషలు, సిఆర్టీ పోస్టులు, అదేవిధంగా ప్రిన్సిపాల్ పోస్టులు ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీ జిల్లాల్లో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో మీరు చూడొచ్చు. మీకు ఏదైనా నోటిఫికేషన్ తెలుగులో కావాలన్నా నా నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను పీడిఎఫ్ అయితే తెలుగులో కూడా మీకు పెడతాను, మీకు ఇంకా వివరంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పీజీటీ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 23 జిల్లాలకు ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాల్లో కొన్ని కారణాల వలన ఈ పోస్టులు అయితే ఇవ్వడం లేదు. ఇక్కడ చూడండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా ఉంది. ఎవరికైనా నోటిఫికేషన్ కావాలంటే 9030714858 నెంబర్కి వాట్సాప్ చేయండి. నేనైతే ఇంగ్లీష్లోను తెలుగులోను మీకు నోటిఫికేషన్ అయితే మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. అది మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ అప్లికేషన్స్ అనేవి కేజీబీవీ recruitment.apcfss.in అనేటటువంటి వెబ్సైట్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే అడుగుతూ ఉన్నారు. అప్లికేషన్ ఫీ 300 రూపాయలు ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి తేదీలను మనం గమనించినట్లయితే నోటిఫికేషన్ అనేది మే 26వ తారీఖున వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి ప్రారంభము మే 27. అప్లికేషన్స్ క్లోజ్ అయ్యే డేటు జూన్ 5వ తారీఖు. దీంట్లో జిల్లా స్థాయి ఎంపిక అనేది 1:3 నిష్పత్తిలో జరుగుతుంది జూన్ 7వ తారీఖున. సర్టిఫికేట్ వెరిఫికేషను జూన్ 9వ తారీఖున జరుగుతుంది. మెరిట్ జాబితా అనేది జూన్ 12వ తారీఖున ఇస్తారు. ఏవైనా సరే ఫిర్యాదులు ఉన్నట్లయితే జూన్ 14వ తారీఖున ఫిర్యాదులు చేయాల్సి ఉంటుంది. దానికి పరిష్కారం జూన్ 16వ తారీఖు చేసి తుది మెరిట్ జాబితా అనేది జిల్లా స్థాయిలో ప్రదర్శించడం జరుగుతుంది. ఈ జిల్లా స్థాయిలో నియామక ఉత్తర్వులు అనేవి జూన్ 18వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. జూన్ 20వ తారీఖు నుంచి క్లాసులకైతే స్కూల్కి హాజరవ్వాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 45 సంవత్సరాలు జూలై 1వ తారీఖుకి పూర్తి అవ్వకుండా ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విషయంలో అభ్యర్థుల యొక్క గరిష్ట వయం పరిమితి 50 సంవత్సరాల వరకు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో 52 సంవత్సరాల వరకు కూడా అవకాశం ఇస్తారు. ఇవన్నీ కూడా మహిళా అభ్యర్థులకు సంబంధించినటువంటి పోస్టులు. అభ్యర్థులందరూ కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉంటారో వాళ్ళకి టెట్ అనేది అవసరం లేదు. విద్యార్హతల విషయానికి వస్తే ప్రిన్సిపాల్స్ యూజీసీ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీస్ నుంచి,
పీజీ చేసి ఉండాలి. అందులో ఓసీలకు 50% మార్కులు, బీసీలకు 45% మార్కులు, ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు 40% మార్కులు అనేవి ఉండాలి. అదేవిధంగా ఎన్‌సిటిఈ, యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ లేదా ఎంఏ ఎడ్యుకేషన్ కలిగి ఉండాలి. ఓసీలు 50%, బీసీలు 45%, ఎస్సీ, ఎస్టీ వికలాంగులు 40%తో ఉత్తీర్ణులై ఉండాలి. పీజీటీ ఉపాధ్యాయులు తప్పనిసరిగా బీఈడీని కలిగి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ సిఆర్టీలు డిగ్రీ ప్లస్ బీఈడీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందులో ఓసీలు 50% మార్కులు, బీసీలకు 45% మార్కులు, ఎస్సీ, ఎస్టీ వికలాంగులు 40% మార్కులతో ఉత్తీర్ణులు అయి ఉండాలి. మరియు పీజీటీ పోస్టులకు మెరిట్ లెక్కింపు 10th క్లాస్లో 20 మార్క్స్, ఇంటర్మీడియట్లో 10 మార్కులు, డిగ్రీలో 20 మార్క్స్, పీజీలో 30 మార్కులు, బీఈడీలో 20 మార్కులు ప్రాధాన్యంగా తీసుకుంటారు. మొత్తం 100 మార్కులకైతే మెరిట్ అనేది చూడడం జరుగుతుంది. సిఆర్టీ పోస్టుకు మెరిట్ లెక్కింపు 10th క్లాస్ 20 మార్కులు, ఇంటర్మీడియట్ 20 మార్కులు, డిగ్రీలో 30 మార్కులు, బీఈడీలో 30 మార్కులు, మొత్తం 100 మార్కులని వెయిటేజ్కి అయితే పరిగణిస్తారు. పీఈటీలు సాధారణంగా వాళ్ళకి ఇంటర్ ప్లస్ యూజీ డిపిఈడి లేదంటే డిగ్రీ ప్లస్ బీపీఈడి ఉండాలి. వారికి మెరిట్ లెక్కింపు అనేది 10th క్లాస్లో 20 మార్కులు, ఇంటర్మీడియట్లో 40 మార్కులు, యూజీ డిపిఈడి లేదా బీపీఈడిలో 100 మార్కులు. మెరిట్ జాబితా తయారు చేసేటప్పుడు ఎస్టీ, ఎస్సీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ మరియు ఓసీలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక కమిటీ చైర్మన్గా కలెక్టరు, సభ్యులుగా డిఈఓ, సభ్య కన్వీనర్గా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సభ్యుడిగా డిప్యూటీ ఈఓ, అదేవిధంగా బాలికా శిశు అభివృద్ధి అధికారి మరో సభ్యులుగా ఉంటారు. ప్రిన్సిపాల్కు 34,139 రూపాయలు, మిగిలిన ఉపాధ్యాయులకు 26,759 రూపాయలు గౌరవ వేతనంగా ఇవ్వబడుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చూసేటటువంటి సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడీ లేదా యూజీ డిపిఈడి, బీపీఈడి, ఎంపీఈడి, ఎంఈడి, నేటివిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రము, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, టెట్ సర్టిఫికేట్లు చూస్తారు. అందరికీ ఆల్ ద బెస్ట్.